మన యొక్క బలహీనతలోకి వాడు ప్రవేశించడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. అందుకే మనం ఏదైనా కానీ బలహీనత అని నీ శరీరంలో నీకు అనిపించి ఉన్నట్లయితే నువ్వు ఎమ్మటినే నువ్వు చేయాల్సిన నెక్స్ట్ మినిట్ ఏంటంటే దేవుడికి నేను సమర్పించేసుకోవడమే, దేవునికి దగ్గరగా వెళ్ళిపోవడమే. నువ్వు ఎంత దగ్గరగా దేవుడికి నువ్వు వెళితే నీ జీవితంలోకి అపవాది అనేవాడు ప్రవేశించడానికి వాడికి అధికారం అనేది దేవుని యొక్క వాక్యము ఇవ్వదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమిస్తుందంటే దుష్టుడిని నిన్ను మొట్టనివ్వను అంటున్నాడు. మొట్టనివ్వకుండా ఉండాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో ఉండాలి. వాక్యము నీలో ఉండాలి, నీవు వాక్యంలో ఉండాలి. ఇద్దరు కలిసి ఏక శైలము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నీలోకి నీ జీవితంలోకి ఏ నక్క కూడా ప్రవేశించడానికి అధికారము దేవుడు ఇవ్వడు. నువ్వు ఏ మాత్రమైన వాక్యానికి కనుక దూరంగా ఉండి ఉన్నట్లయితే నీలోకి నక్క అనేది ఎంటర్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ నక్కల గురించి దేవుడు మాట్లాడుతాడు. ఇంకా ముందుకు ఇంకా మంచి మాట్లాడతాడు. అలాగే లూకా సువార్త 9:58, లూకా సువార్త 9:58. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకై అంటే ఈ లోకంలో దుష్టులకి దురాత్మలకి తప్పు చేసే వారికైతే ఈ లోకంలో జీవించడానికి స్థలం ఉండగా, అంటే మనుష్య కుమారుడు దేవుని పరిశుద్ధత కలిగిన వాడికి ఈ లోకంలో స్థలము లేదు అని యేసు మాట్లాడుతున్నాడు. జనం కూడా చెడుకి త్వరగా అట్రాక్ట్ అవుతారు, నిజానికి అట్రాక్ట్ అవ్వరు. ఎవరు నిజం చెప్పినా కూడా నమ్మరు. అది నువ్వు చెడు చెప్పు, వాడి సోది మాటలను ఎంత ఇంట్రెస్ట్ గా అంటాడంటే, ఎందుకంటే నక్క అనేది ఎంటర్ అయిపోతుంది. నీ యొక్క గ్రహింపు వాటిని నక్కేం చేస్తాడంటే ఇంకా ఇది నిజం అబద్ధాన్ని నేను నిజంలోకి తీసుకుని వెళ్తుంది, నిజాన్ని అబద్ధం చేస్తుంది. అంటే నీవు ఎలా నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తావో వాడు ఆ విధంగా నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. నిజంగా ఈ లోకంలో దుష్టులే బాగా సెటిల్ అయ్యారు, అవునా కాదా? మోసం చేసేవాడే సెటిల్ అయ్యారు, అవునా కాదా? యథార్థత కలిగిన వాడు ఎవడు సెటిల్ అవ్వాలా? ఎందుకంటే వాడి గ్రహింపు లేదు. కానీ ఆత్మానుసారమైన జీవితంలో మనం చాలా ధనవంతులము, మనం చాలా అదృష్టవంతులము. లోకం వైపు చూసి వాడి బిల్డింగ్ ను వాడి